మార్కాపురం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా శిక్షణతో భద్రత, సాంకేతికతతో పరివర్తన అనే అంశంపై మార్కాపురం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మార్కాపురం పట్టణంలోని ఎస్వీకేపీ కాలేజ్ నుంచి పట్టణ మాడవీధుల వరకు ద్విచక్ర వాహనాలు, ఆటోలతో ఈ ర్యాలీ సాగింది. కార్యక్రమాన్ని మార్కాపురం ఆర్టీఓ సిరిచందన, మార్కాపురం డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి జనవరి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రహదారి భద్రతపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రహదారి ప్రమాదాలను నివారించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్టీఓ సిరిచందన మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం నేరమని, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన యాజమానులపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు, మార్కాపురం సిఐ సుబ్బారావు, జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, మార్కాపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, ఇతర అధికారుల నాయకులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాన్ని మా మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్లో బ్రహ్మాండంగా అధికారుల సహకారంతో నిర్వహించడం జరిగింది. ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ఏదైతే అధికారులు ప్రభుత్వం సూచిస్తూ ఉందో ఈ సూచనలు తప్పకుండా పాటిస్తే మన ప్రాంతంలో ఎటువంటి యాక్సిడెంట్ కానీ ఎటువంటి దురాఘాతాలు కానీ జరగకుండా ప్రజలందరికీ కూడా మంచి సేఫ్టీలో ప్రయాణం అనేది సాగుతుంది. దయచేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, లేదంటే గంజాయి తీసుకొని డ్రైవ్ చేయడం కానీ, లేదంటే సెల్ ఫోన్ల ద్వారా డ్రైవ్ చేయడం కానీ, ఇటువంటి సెల్ ఫోన్ వాటర్ డ్రైవ్ చేయడం కానీ, ఇటువంటి అన్ని కూడా మద్యం సేవించి డ్రైవ్ చేయడం, ఇటువంటి అన్నింటినీ కూడా 100% బ్యాన్ చేయాలి, 100% నిషేధించాలి కూడా. ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయొద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క వెనుకబడ్డ మార్కాపురం జిల్లాలో ఒక ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవడం అనేది మన కర్తవ్యంగా మనం అందరూ కూడా భావించి పనిచేద్దామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. హెల్మెట్స్ పెట్టుకోవాలని బోత్ రైడర్ అండ్ పిలియన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్స్ పెట్టుకొని మాత్రమే బండి నడపాలని, అలాగే ఓవర్ స్పీడింగ్ లేకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా, చాలా అంటే రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నిబంధనలన్నీ కూడా పాటిస్తూ నడపాలని, అలాగే ఆటో డ్రైవర్లకు ఈ ఓవర్లోడింగ్ అంటే సీటింగ్ మించి ప్యాసింజర్స్ని తీసుకువెళ్ళొద్దని ఎమ్మెల్యే గారు, అలాగే అక్కడ ఇచ్చేసిన అతిథులందరూ కూడా రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ కల్పించడం అయింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా రోడ్ సేఫ్టీని రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ అంటారు. బాధ్యతమైన డ్రైవింగ్గా మన ప్రాణంతో పాటు ఎదుటి ప్రాణం కూడా అంతే ముఖ్యమనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డ్రైవింగ్ అనేది మనం చేయాలి. కనుక అందరూ కూడా ఇది ఒకరు ఇద్దరు చేసేది కాదు, ఇది సామాజిక బాధ్యత. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని రెస్పాన్సిబుల్గా తీసుకొని బాధ్యతగా నడుచుకుంటారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.